హలీం లడ్డు. వావ్, సో హలీం లడ్డు చక్కగా చాట్ పరిచయం చేసాము, ఇప్పుడు మళ్ళీ స్వీట్ అనమాట. పర్ఫెక్ట్. ఈ రోజు అసలు స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో హలీం లడ్డు అంటే హలీం సీడ్స్ అన్నమాట. ఓకే, అండ్ ఈ పౌడర్ అంటే ఈ పౌడర్ ఏంటి? ఒకటి బాదం పౌడరు, ఒకటి కొబ్బరి పౌడర్. పర్ఫెక్ట్, అసలు సూపర్. బట్ హలీం సీడ్స్ అనేవి టేస్ట్ చాలా మంది చేస్తుండరు, చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ చాలా హెల్దీగా షుగర్ బదులు బెల్లం తీసుకొచ్చేసాం. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా సీడ్స్ ని కొంచెం రోస్ట్ చేసి మిక్సీ పట్టేస్తాను. సో దీన్ని డ్రై రోస్ట్ చేసేద్దాం. సో ఏంటి యూజెస్ హలీం సీడ్స్ వల్ల? ఇది ఏంటంటే ముఖ్యంగా మనం వింటర్లో యూస్ చేస్తూ ఉంటాము, బాడీకి కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువగా మనము ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ తీసుకుంటుంటాం. దాంతోపాటు ఇది కూడా తీసుకుంటే ఏంటంటే ఇందులో కూడా మనకు మినరల్స్లో సెలీనియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే మినరల్స్ ఇవన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో వేరే ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో దొరుకుతాయి. సో ఇలా సీడ్స్ అండ్ నట్స్ మాత్రం తీసుకుంటూ ఉండాలి. అవును, పర్ఫెక్ట్. ఓకే, సో ఇంకా మనం మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో లైట్గా కచ్చా పచ్చగా మిక్సీ పట్టు. అవును. నెక్స్ట్ కొంచెం నెయ్యి, స్పూన్. అండ్ ఇందులోనే బెల్లం, సో ఎంత న్యాచురల్ షుగర్స్ యూస్ చేసినా కూడా షుగర్ అనేది ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ మరి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? ఎందుకంటే చాలా మందికి షుగర్స్ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి, హై అవుతుంటాయి, అలాంటి వాళ్ళు. సో ఎవరికైతే షుగర్స్ చాలా ఫాస్ట్గా షూటప్ అవుతూ ఉంటాయో వాళ్ళు వాళ్ళ రీడింగ్స్ని బట్టి తీసుకోవాలి. అంటే ఎవ్రీడే వాళ్ళు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటారు వాళ్ళ షుగర్ వాల్యూస్. సో షుగర్ వాల్యూస్ తినకముందు 150 కన్నా ఎక్కువగా వస్తున్న వాళ్ళు, అండ్ అలాగే తిన్న తర్వాత 180 నుంచి 200 క్రాస్ అవుతున్న వాళ్ళు వీక్లీ వన్స్ మాత్రమే స్వీట్ అనేది ప్రిఫర్ చేయాలి. అది కూడా బెల్లంతో చేసింది ఆర్ మనము హనీతో చేసుకుంది స్వీట్. సో మిగతా ఎవరికైతే చాలా నార్మల్గా ఉంటాయి, అంటే ఎప్పుడు చెక్ చేసుకున్న వాళ్ళకి తిన్న తర్వాత అండ్ తినకముందు కూడా 150 బిలో అండ్ 100 బిలో ఉంటాయో వాళ్ళు ఎవ్రీడే చిన్న లడ్డు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. యా, ఇదైతే మంచి పాకంగా మారిపోయింది. ఇంకొక స్పూన్ ఇలాచి పౌడర్, అలాగే బాదం పౌడర్ కూడా, నెక్స్ట్ కొబ్బరి పౌడర్, ఇప్పుడు హలీం సీడ్ పౌడర్ కూడా మనం కంప్లీట్గా వేసేసుకుంటున్నాం. సో కావాలంటే ఇందులో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బట్ హలీం సీడ్స్ మనం చాలా రేర్గా తీసుకుంటాం కాబట్టి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అని నేను ఇంకేది యాడ్ చేయలేదు. సో పర్ఫెక్ట్గా గట్టిగా అయిపోయింది అండ్ అలాగే చల్లారిపోయింది. సో కొంచెం ఆ వెచ్చదనం ఉన్నప్పుడు మనము లడ్డూలు చేసేసుకోవాలి కదా. అవును. ఓకే, పర్ఫెక్ట్. సో ముందుగా నేను నెయ్యి అప్లై చేసేసుకుంటాను.
వావ్. ఓకే లాస్యా, హలీం లడ్డు రెడీ అయిపోయింది. యా, యమ్మీ యమ్మీ హలీం లడ్డూస్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. హలీం లడ్డుకి కావాల్సిన పదార్థాలు: హలీం సీడ్స్ అరకప్పు, బెల్లం అరకప్పు, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, బాదం పొడి 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్. హలీం లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో హలీం సీడ్స్ వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి బెల్లం వేసి కరగనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, బాదం పొడి, ఎండు కొబ్బరి, హలీం సీడ్స్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ హలీం లడ్డు రెడీ.